సో కార్యక్రమంలో ముందుకెళ్లే ముందు ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. To give the bouquet. Thank you. Please have your seat. రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. పోలీసుల ట్రాఫిక్ వైపు నుంచి కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసులు చేసినటువంటి కృషి చాలా గొప్పగా ఉంది. అయినప్పటికీ కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలన్నింటి కూడా పక్కన పెడితే అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, సమాజంలో ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది, పోలీసుల పాత్ర ఏ మేరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేటువంటి అంశాలు మాట్లాడేందుకు మనతో కమిషనర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్. గుడ్ మార్నింగ్. సో రోడ్డు ప్రమాదాలు మనం చెప్తున్నాం సార్, ఇంతకుముందు చర్చలు రెండు డిబేట్స్ జరిగాయి. ఆ డిబేట్స్లో ఏంటంటే ఇట్స్ ఓకే సార్, వీఆర్ బిల్డింగ్ ద రోడ్స్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేటువంటిది నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ ఎ స్పీడ్ లిమిట్. అంటే వీఆర్ మేకింగ్ ద రోడ్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్తూనే దెర్ ఇస్ ఎ స్పీడ్ లిమిట్ అని చెప్తా ఉన్నారు. సో వీటి మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే యాజ్ ఎ పోలీస్ అలా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా పోలీస్ డిపార్ట్మెంట్ నలిగిపోతుందా అని అనిపిస్తుంది. వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్? అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేదండి, అంటే చాలా సందర్భాల్లో ప్రజలు చెప్తుంటారు, సార్ ఎన్ఫోర్స్మెంట్ కాదు, ముందు అవేర్నెస్ క్రియేట్ చేయండి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయండి అని చెప్తుంటారు. నేను ఖచ్చితంగా దాన్ని ఏకీభవించను. ఎందుకంటే హెల్మెట్ వేసుకోవాలనేది దానికేమి మనకు పెద్ద అవేర్నెస్ అవసరం లేదు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవసరం లేదు. మీరు గమనిస్తే ఈ మధ్యన పోలీస్ శాఖ సరే గౌరవ హైకోర్టు చాలా సందర్భాలు చెప్పింది, రీసెంట్గా కొద్దిగా స్ట్రాంగ్గా హార్ష్గానే చెప్పింది. సో పోలీస్ శాఖ కూడా స్ట్రాంగ్గా హార్ష్గా వారికి అర్థమయ్యే రీతిలో గత 20-30 డేస్లో మనము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చక్కగా హెల్మెట్ వినియోగం అనేది మన దగ్గర చాలా చక్కగా జరుగుతూ ఉంది విజయవాడ సిటీలో. ఈ మధ్యనే ఒక 3-4 డేస్ క్రితము నేను మా ఆఫీసర్స్ అడిగాను, ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు మన విజయవాడ సిటీలో. మనకు బెంచ్ సర్కిల్ ఉంది, డిఫరెంట్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్స్ దగ్గర ఒక చిన్న అనాలిసిస్ చేయొచ్చు కదా అని అడిగాను. సో కొన్ని వీడియో అనలిటిక్స్, వీ హ్యావ్ సీసీ కెమెరాస్ విత్ అస్, వీ హ్యావ్ డ్రోన్స్ విత్ అస్. ఒక 21 minutes మనము ఇది తీసాం, మనం ఒక ఫుటేజ్ తీసి, సీసీ ఫుటేజ్ తీసి we ran the analytics on the CC footage. 84.2% they are wearing helmets. So because of last 1 month drive, కొద్దిగా పోలీసుని తిట్టుకొని ఉండొచ్చు, పోలీసుని చాలా ఇదిగా అనుకోండొచ్చు, అయినా కూడా ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ స్పందన. సార్ బాగా చేస్తున్నారు సార్ హెల్మెట్ డ్రైవ్. అండ్ మోరోవర్ సార్, ఈ హెల్మెట్ల విషయానికి వస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతూ ఉంది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాయి, హైదరాబాద్ సిటీస్లో చూస్తూ ఉంటాయి, ఒకసారి సిగ్నల్ దగ్గర ఆగితే కనుక ఎవరైనా హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇట్లా పక్కన చూస్తే వాళ్ళు షేమ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ కనపడింది. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ వేరింగ్ హెల్మెట్ ఎక్సెప్ట్ దట్ పర్టికులర్ పర్సన్. సో హీఈస్ ఫీలింగ్ దట్ నో ఐ షుడ్ వేర్ హెల్మెట్ అనేటువంటి ఒక పాజిటివిటీ అయితే కనపడుతుంది. సో ఆ కల్చర్ని మనము విజయవాడ సిటీ ఇది సిటీనా పల్లెటూరా, కల్చర్ ఏంటి అనేది, వేర్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ మనం ఏ కార్యక్రమం చేసినా మీడియా చూస్తుంటుంది, ప్రజలు చూస్తుంటారు, వేరే రాష్ట్రాలు చూస్తుంటాయి, ఇంటర్నేషనల్ చూస్తుంటారు, కొంత ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి కోసం అందరు చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. సో దాని గురించే ఒక కల్చర్, సేఫ్టీ కల్చర్ అనేది తీసుకురావాలనేది మేము నిక్కచ్చిగా అనుకుంటున్నాము. ఈ మధ్యన అందుకే డీసీపీ ట్రాఫిక్, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ కూడా చెప్పాం. ఇది ఈ రోజుదో రేపుదో కాదు, ఖచ్చితంగా హెల్మెట్ అనేది 100%
వేసుకునేంత వరకు మీరు డ్రైవ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఐ జస్ట్ గివ్ సమ్ స్టాటిస్టిక్స్. సో లైక్ ఇదే సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఈరోజు తేదీ జనవరి 22, జనవరి 22 నాటికి 2020లో ఈ తేదీ నాటికి 20 డెత్స్ ఉన్నాయి, 21లో కూడా 20 డెత్స్ ఉన్నాయి, 22లో 27 డెత్స్ ఉన్నాయి, 23లో 23 డెత్స్ ఉన్నాయి, 24లో 25 డెత్స్ ఉన్నాయి, 25లో ఈ సంవత్సరం 17 డెత్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా 25లో ఎన్ని సార్? 25లో 17 డెత్స్ యాజ్ ఆన్ టుడే. నాట్ ఈవెన్ 22 days. నాట్ ఈవెన్ 20, అంటే ఈ రోజు వరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో. ఐఎమ్ జస్ట్ టాకింగ్ That's what. సో డెఫినెట్లీ దేర్ ఇస్ ఇన్ ఇంప్రూవ్మెంట్ అండ్ దెర్ ఆర్ యూజ్ కేసెస్ లైక్ హెల్మెట్ పెట్టుకొని, పెద్ద అవసరం లేదు. నేను మా కానిస్టేబుల్ ఒక అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, బతికిపోయాడు. ఈ 27 డేస్లో, ఈ 22 డేస్లోనే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూజ్ కేసెస్ ఎక్కడైతే హెల్మెట్ పెట్టుకొని మేము నిక్కచ్చిగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇది సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న రాత్రే ఒక యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు. సో ఒక వెహికల్ పోతుంది, పక్కన ఇంకో వెహికల్ పోతుంది, ఆ రెండింటి మధ్యలో క్రష్ అయిపోయాడు, అంటే మధ్యలో దూరాడు. అంటే హీఈస్ వేరింగ్ హెల్మెట్ ఎందుకంటే ఈ మధ్య డ్రైవ్ ఉంది కాబట్టి హీఈస్ వేరింగ్ హెల్మెట్, బట్ ఓవర్టేక్ చేయబోయాడు. ప్రతి సందర్భంలో కూడా నేను అనుకోవడము డ్రైవర్ కంటే విక్టిమే. డ్రైవర్ కొన్ని సందర్భాల్లో డ్రైవర్ నిర్లిప్తత ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో విక్టిమే తన చావుకు తనే కారణమవుతున్నాడు. సో దాని మీద మనము చాలా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను జస్ట్ ఒక 10-15 minutes విన్నాను, ఇక్కడ కొందరు గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు విన్నాను. అంటే లైక్ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా ఖచ్చితంగా అందరూ ఒక థాట్ మీదకి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ వెరీ పర్టికులర్. ఐరాడ్ అనేది మస్ట్ అందరూ వినుంటారు. ఐరాడ్ అనే ఒక డేటాబేస్, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా. సో ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాలో ఎఫ్ఐఆర్తో సహా దాని కారణాలు అన్నీ కూడా మొత్తం టోటల్ దాంట్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసు వాడు ఎంటర్ చేస్తాడు, ఎంబీ ఇన్స్పెక్టర్ వచ్చేసి తనకు సంబంధించి ఎంటర్ చేస్తాడు, దట్ గోస్ టు కోర్ట్. సో అంటే కాంపన్సేషన్ వరకు, కాంపన్సేషను ఇన్సూరెన్స్ వరకు అందరు స్టేక్ హోల్డర్స్ ఆ ప్లాట్ఫామ్ మీద ఉండాలి. డాక్టర్స్ ఉండాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉండాలి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉండాలి. అందరికీ దాంట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఏర్పాటు చేశారు. ఐరాడ్ అనేది చాలా బ్యూటిఫుల్ అప్లికేషన్. సో దాంట్లో ప్రతి డేటా కూడా ఎంటర్ చేస్తున్నాము. కాకపోతే అన్ఫార్చునేట్లీ మళ్ళీ అగైన్ డేటా ఇంటిగ్రిటీ ఇస్ ద ఇష్యూ. ఈ మధ్య చూస్తే నేను మా వాళ్ళంతా కూడా డేటా దాంట్లో ఎంటర్ చేస్తుంటారు. ఎంటర్ చేసినప్పుడు దాని నుంచి బ్లాక్ స్పాట్స్ కూడా ఎక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతుందో వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఒక సందర్భంలో చూస్తే బ్లాక్ స్పాట్స్ అంతా కూడా ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద స్టేట్ డేటా. చూస్తున్నప్పుడు గుంటూరు నడిబొడ్డున ఒక పెద్ద బ్లాక్ స్పాట్ ఉంది, చాలా మంది చనిపోయినారు. ఏంది అని చూస్తే దట్ ఈస్ ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అంటే ఆ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు, వాడు ఫీల్డ్కి పోయి హీ హ్యాస్ టు జియో లొకేషన్ అక్కడ ప్రెస్ చేయాల్సింది, వాడు పోలీస్ స్టేషన్లో ఉండి ప్రెస్ చేస్తున్నాడు. సో మీకు బ్లాక్ స్పాట్ మనకు గుంటూరులో కనిపిస్తుంది. ఏందబ్బా అని చూస్తే మొత్తం టోటల్ రెఫరెన్స్ లైన్ తీసి చూస్తే ఇది విషయం. సో డేటా అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా నిబద్ధతతో చేసి, తర్వాత ఇంకోటి ఐరాడ్ అనేది ఒక పోలీసే చేస్తారు, మిగతా వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఎవరు కూడా అసలు ఇది మా సబ్జెక్ట్ కాదు అనే టైప్లో ఉంటారు. సో ఇందాక మిత్రుడు చెప్తూ అంటే డిఫరెంట్ ఏది అంటే ప్రతి స్టేక్ హోల్డర్ కూడా దీంట్లో చాలా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తే మనకు డెఫినెట్గా కొంతమేర ఫలితాలు వస్తాయి. సో వేరే అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మీరు అన్నట్టు వేరింగ్ హెల్మెట్ ఒకటి, రాంగ్ రూట్స్ అంటే బేసికల్గా డెత్కి రీజన్ అయ్యేటువంటి కారణాలు కనుక చూస్తే, డెత్కి మరణాలకు కారణమయ్యేటువంటి కారణాలు కనుక చూస్తే మీరు అన్నట్టు హెల్మెట్ లేకుండా ఉండటం ఒకటి, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఒకటి, ట్రిపుల్ రైటింగ్ ఒకటి, ఇంకోటి మేజర్ థింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. So do we have any classification kind of a thing? Like these are the main causes for road crashes అనేటువంటిది ఏమైనా ఉందా? అంటే మోస్ట్లీ మేము గమనించేది ఫస్ట్ ఎవరు చనిపోతున్నారంటే 2 వీలర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఇందులో వేరే ఇది లేదు, వేరే అనుమానం లేదు. టూ వీలర్ రైడర్ అనేవాడు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నాడంటే ఓవర్ స్పీడ్ అండ్ ఇది చేయడం, హెల్మెట్ లేకపోవడము, లేదంటే ఓవర్టేక్ చేయడము, దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇది కాక ఇందాక నేను చెప్పాను, డ్రైవర్ అన్నీ ఉన్నాయి. ఇది రాంగ్ లేన్ డ్రైవింగ్ వెళ్ళిపోతారు. రాంగ్ లేన్ డ్రైవింగ్ వెళ్ళిపోయేసి ఒక ముగ్గురు చంపేస్తారు, నలుగురు చంపేస్తారు. సో వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలంటే ఒక కల్చర్ అనేది ప్రజల్లో ఒక కల్చర్ రావాలా, సేఫ్టీ కల్చర్. ఈరోజు అందుకే ఒక ఆఫ్టర్నూన్ సురక్ష అనే ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నాం. సో కల్చర్ ఆఫ్ సేఫ్టీ, ప్రతి వ్యక్తి కూడా మనం సేఫ్టీ అనే కల్చర్ని ఇంబైబ్ చేసుకుంటే తప్ప మనం ముందుకు పోలేం. ఒక ట్రాఫికే కాదు, ఇందాక మీరు ఈ మధ్యన తిరుపతి చూస్తుంటారు. సో అంటే ఒక క్యూలో పోవడం అనేది అది మనం పట్టించుకోము. మనము అంటే ఆ కల్చర్ అనేది మనం ఇంబైబ్ చేసుకోవట్లేదు. సో ఆ సేఫ్టీ కల్చర్ అనేది హెల్మెట్ పెట్టుకోవాలా, లేదా సైబర్ ఫోన్లో క్లీన్గా ఉంచుకోవాలా, ఇటువంటివన్నీ కూడా స్మాల్ ఇష్యూస్ అయినా కూడా దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఈ సేఫ్టీ కల్చర్ని ఇన్కల్కేట్ చేయడానికి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, టెక్నాలజీని చాలా వినియోగిస్తున్నాము. ఇప్పుడు మీరు వినుంటారు, అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉపయోగించి ట్రాఫిక్ కంజెషన్స్ని వీఆర్ రెడ్యూసింగ్ ఇన్ విజయవాడ సిటీ. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ లాగా మనము మన కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ మనలో వస్తే తప్ప, మనము ఆ పాత వాసన వదిలించుకుంటే తప్ప మనం ముందుకు పోలేం. సో దానికి చాలా భారీ ఎత్తున ప్రణాళికతో ముందుకు పోతున్నాం. హోప్ఫుల్లీ 25 వీఆర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే మేము స్టార్టెడ్ January 1st స్టార్ట్ చేసాం. 25 వీఆర్ 100% వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ యాక్సిడెంట్స్. సో మరణాలకు సంబంధించి కనుక చూస్తే, ఎస్పెషల్లీ మనం డేటా పరిశీలించినా కానీ మీరు చెప్తున్నటువంటి మాట ప్రకారం కనుక చూస్తే, హెల్మెట్ లేకపోవడం ప్రతి వ్యక్తికి, అంటే టూ వీలర్లో వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తికి, కార్లో వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తికి విషయాలు తెలుసు. హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో పోయే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓవర్ స్పీడింగ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ తెలుసు. అంటే ఎవరైతే ఈ రోడ్డు క్రాషెస్ బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు. మనం స్పీడ్గా పోతే మీరు ఇంతకుముందు మనం అనుకున్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ట్యాగ్ లైన్ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అయినప్పటికీ ఇంకా స్పీడ్గా వెళ్తారు. ఎందుకంటే ఇటువంటి ఒక నెగ్లిజెన్స్ ప్రవర్తన అంటారా? వాట్ ఎగ్జాక్ట్లీ రీజన్ బిహైండ్ దిస్? అదే చెప్తున్నాను కదా, ఎవరికి పెద్ద అవేర్నెస్ అనేది అవసరం లేదండి. రోడ్ యాక్సిడెంట్ బారిన పడద్దు అనే దానికి అందరికీ తెలుసు. ఓవర్ స్పీడ్ పోతే చచ్చిపోతాము. కాకపోతే ఏమనుకుంటాడు, మనం కాక ఎదుటోడు చచ్చిపోతాడు అనుకుంటారు. సమస్య అక్కడే వస్తుంది. అది నేను కాదు, ఇదంతా నాకు కాదు, ఎదుటోడికి అనుకుంటారు. చనిపోయినప్పుడు మళ్ళా ఇంక ఉండదు కదా, అక్కడే సమస్య వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది నాకు జరగవచ్చు, ఎందుకంటే లక్షల్లో కోట్లలో జనాభాలో కొంతమంది చనిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ ఇయర్ 8,000 మంది చనిపోతారు. 8,000 మందిలో 5 కోట్లలో 8,000 అందులో నేను ఉండను, నా ప్రాబిలిటీ లెక్కలేసుకుంటే కాదు కదా. సో అది నేనే అయితానేమో అనే ఒక అదే సేఫ్టీ కల్చర్ అనేది మనం ఇంబైబ్ చేసుకోవాలా. ఎందుకంటే మనం చనిపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే కొంత హార్ష్గా పోలీస్ కూడా కొన్ని సందర్భాల్లో కొంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం వస్తుంది. నిన్ననే ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నారు, సార్ మీరు ప్రతి జంక్షన్లో మైకులు పెట్టారు, మీరు కొద్దిగా లాంగ్వేజ్ కొంత సరి చేసుకోండి సార్, మరి మీరు ఏదో చాలా ఎక్కువ చేసామంటున్నారు, బట్ కొద్దిగా లాంగ్వేజ్ అంటే సరే రా నాయన అని చెప్పి నేను మన అడిషనల్ డీసీపీ ఆయనకి చెప్పాను, మీరు లాంగ్వేజ్ కొద్దిగా మార్చండి అని. అంటే అంత కోపం, ఆవేదన, దాని నుంచి వచ్చే దుష్పరిణామం. అంటే కొంత హార్ష్గా చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఏర్పడుతూ ఉంది. మనమే కాదు, పిల్లలకు కూడా చాలా హార్ష్, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చాలా హార్ష్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే ఇంజనీరింగు, రోడ్ ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ ఇవంతా సరే మనం మాట్లాడతాం. కాకపోతే కల్చర్ అనేది మనము సేఫ్టీ తను సేఫ్టీగా ఉండాలి, తను సేఫ్గా ఉండాలి అనేటువంటి ఒక కల్చర్. ఎందుకు చెప్తానంటే, నేను ఇప్పుడు మన ఇల్లు ఉందండి, బయటకు పోయేటప్పుడు ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక చిన్న ఇది ఉంది. మన ఇంట్లో బయటకు పోయేటప్పుడు ఒక పోలీస్కి జస్ట్ ఒక యాప్ లేదంటే ఒక 100 కాల్ చేస్తే పోలీసు వచ్చి ఒక కెమెరా పెడతారు. నా ఇంట్లో జరగదు, వేరే వాళ్ళలో జరుగుతుందని చెప్పేసి అసలు LHMS కెమెరా ఒక కాన్సెప్ట్ ముందు పెడితే పట్టించుకోరు. సో కల్చర్ అనేది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. సేఫ్టీలో బాగా కనుక చూస్తే, సరే మనం నేషనల్ హైవేస్ గురించి మాట్లాడుతూ ఉంటే 6 లైన్స్ ఉన్నాయి, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, కొత్త టెక్నాలజీతో వస్తున్నాయని చెప్పి బాగానే అనుకుంటున్నాం, బాగానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం రూరల్ రోడ్స్, అంటే ఇంటీరియర్గా ఉండేటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, విజయవాడ సిటీలో ఉండే కనెక్టివిటీ రోడ్స్ కానీ అన్నీ కూడా
సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద యాక్సిడెంట్స్ అనేది. అంటే అనుకోకుండా ఏంటంటే ఒక రోడ్ వేస్తారు, ఆ రోడ్డు మీద వాడు ఎవరికో తెలియకుండా దే విల్ పుట్ వన్ స్పీడ్ బ్రేకర్, అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు స్పీడింగ్ అవుతుందని చెప్పి ఏదో పెట్టేస్తారు. సో ఆ తెలియక వాళ్ళు పడి అట్లాంటివి కూడా మనకు జరుగుతున్నటువంటి సందర్భాలు చాలా కనిపిస్తా ఉన్నాయి. సో వై ఇట్ ఈస్ అంటే జనాలకు కూడా రోడ్డు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా ఏరియా బాగుండాలి అనుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ప్రమాదాలు గుర్తించలేకపోతున్నారా? ఎందుకు జరుగుతుంది ఇటువంటిది అంటారు? నేషనల్ హైవే మీద మధ్యలో కొన్ని విలేజెస్లో కూడా చూస్తుంటాం మనం. మధ్యలో ఒక ఇది వేసేస్తాడు, వద్దురా నాయనా అన్న కూడా వేస్తాడు. పోలీసు వాళ్ళు కూడా ఈ అడ్డంగా ఇవేంటి మన ఈ బ్యారికేడ్స్ అడ్డం పెట్టేస్తారు. కొన్ని సందర్భాల్లో కొందరు, సార్ మీరు బ్యారికేడ్స్ అడ్డం పెట్టి అది కొట్టుకొని చచ్చిపోతున్నారు సార్, దయచేసి ఆ బ్యారికేడ్స్ తీసేయండి సార్ అని కొన్ని సందర్భాలు వస్తుంది. అప్పుడు ఏంటి, మామూలుగా బ్యారికేడ్స్ పెడితే ఏంటి అని, బ్యారికేడ్స్ పెట్టకపోతే ఏంటి అనేది బేరీజ్ వేసుకొని పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరికీ ఉంది. మానవ సంబంధమైన ఆ తొందరపాటు దీనివల్ల ఇంకా వేరే ఇంక మార్గం లేనప్పుడు పోలీసు కూడా కొన్ని ఇటువంటి రోడ్స్ మన నేషనల్ హైవే సార్ మీరు అది పెట్టకూడదు సార్ హైవే మీద అంటారు, అయినా పెట్టుంటాం. ఎందుకంటే డేటా అనేది మాకు బాగా తెలుసు కాబట్టి, ఎటువంటి సందర్భాల్లో ఎవరు చనిపోతున్నారో బాగా తెలుసు కాబట్టి కొన్ని సందర్భాలు అది జరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ మనం కొంత పాజిటివ్గా సమాజంలో ఒక సేఫ్టీ కల్చర్తో ముందుకు పోతే బాగుంటుంది. సో మీరు పోలీస్ యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్గా, ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీగా మీరు ఉంటారు కాబట్టి, అంటే ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ ఉండేటువంటిది మీ డిపార్ట్మెంట్గా కాబట్టి, మీరు ఎవరైనా ఆపి చలాన్ వేయడం కానీ, హెల్మెట్ లేదని కానీ, ఓవర్ స్పీడింగ్కి సంబంధించి చలాన్ వేసినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం, ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు రోడ్లు సరిగా చూడరు కానీ మాకు పెనలైజ్ చేస్తూ ఉన్నారు, మీరు ముందు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా మనం మాకు చలాన్ వేస్తూ ఉన్నారు. మీరు చలాన్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు పెట్టట్లేదు. మీరు మీకు నేరుగా అఫ్కోర్స్ ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ, మీ పని కాకపోయినప్పటికీ కూడా స్ట్రేట్గా కనిపించేది మీరే కాబట్టి యూ విల్ బి ఆన్సరబుల్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఆర్ యూ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్ ఆన్ కలెక్టింగ్ ద చలాన్స్, ఆర్ యూ రియల్లీ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ టు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫ్రా అంతా కూడా బాగుండేట్టు చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కదా ఒక రకంగా. సో చలాన్స్ మొన్న ఒక మీడియా మిత్రుడు కూడా రాశాడు, ఏం సార్ మీరు అంతా మోటార్ సైకిల్స్, ఏం ఆటో వాళ్ళు మీకు కనిపించలేదా అని అడిగారు. అంటే ఏం సార్ మీరు మమ్మల్ని చావకుండా ఆపుతారు, ఆటో వాళ్ళని చావకుండా ఆపరా అని అన్నట్టు అనిపించింది నాకు. సో ఎలా ఉంటుందంటే, చలాన్ వేసేది ఎందుకు? చలాన్ వేయడం వల్ల ఒక ఇంటర్వెన్షన్ వల్ల, చలాన్ వేయడం అనే ఒక ఇంటర్వెన్షన్ వల్ల ఒక ఏరియాలో కొంత మనము ఇంప్రూవ్మెంట్ చూపించాలా. మీరు చెప్పినట్టు వేరే ఏరియాస్ ఏది లైక్ స్పీడు, రోడ్డు బాగా వేయాలా, రోడ్డు బాగా వేయాలనేది దట్ ఈస్ నాట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద పోలీస్. ప్రభుత్వాలు చేయాలి. సో ప్రభుత్వాలు చేయాలంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతి అన్ని కూడా అద్దాల మాదిరి రోడ్లు ఉంటే బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది. కానీ అంత వెసులుబాటు అంత నాకు తెలిసి లాస్ట్ 15-20 ఇయర్స్లో ప్రభుత్వాలు దీని మీద చాలా ఫోకస్ పెట్టినాయి. ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగింది. రోడ్స్ బాగా, నేషనల్ హైవే మీరు చూశారు, బాగా రోడ్స్ బాగా వస్తున్నాయి. సో కాకపోతే వారి ఉన్న పరిమితులు దృష్ట్యా కొంత దీని మీద బడ్జెటరీ ప్రొవిజన్స్ కానీ కొంత దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం రోడ్ సేఫ్టీ మీద. సో ఈ మధ్యన ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, సరే ప్రభుత్వాలు కామని సుప్రీంకోర్టు కామనట్లేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నాయి, కోర్ట్స్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ ఈ మధ్యన చాలా భారీ ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ పెట్టింది. చనిపోయిన వాళ్ళకే కాకుండా గ్రీవస్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యన మేము ఒక పెద్ద డ్రైవ్ తీసుకున్నాం, హీట్ అండ్ రన్ కేసెస్లో విక్టిమ్ కాంపన్సేషన్. సో అది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో అది పనిగా దాదాపు 250 కేసెస్ ఉన్నాయి గత 3-4 ఇయర్స్లో. అది పనిగా 250 కేసెస్లో మొత్తం టోటల్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్. అందులో పోలీసు, రెవెన్యూ అందరు చాలామంది ఉంటారు స్టేక్ హోల్డర్స్. సో అందరికి తెలియదు. సో అందరు ఉద్యోగాలు మేమే చేసి మొత్తం మీద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించి రీసెంట్గా మీరు మస్ట్ హావ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్స్ 15 మెంబర్స్కి కుడ్ గెట్ కాంపన్సేషన్. కొంత అందులో ఒక 4-5 డెత్స్ అయిన ఫ్యామిలీస్, మిగతా వాళ్ళు గ్రీవస్ ఇంజరీస్ అయిన ఫ్యామిలీస్కి కొంత, అంటే ఉన్న ఆపర్చునిటీస్, ప్రభుత్వం ఇస్తున్న ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపున. మరోవైపున మనకు చాలా ఫండ్ ఉంటుంది ఇంట్లో. సో ఆ ఫండ్ అంతా కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పోలీస్ కమిషనర్ తరఫున నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా 2025లో మేము ఒకవైపున సిటీలో ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గిస్తూ ట్రాఫిక్ని స్మూత్ అండ్ సీమ్లెస్ ట్రాఫిక్
చేసే విధంగా ఒకవైపు ప్రయత్నిస్తూనే మరొక వైపున రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్ దీంట్లో కొంత ప్రగతిని సాధిస్తామని చెప్పేసి నేను నమ్ముతున్నాను. We'll take some questions from the students. Anybody want to ask any question? Please raise your hands. Yeah. Please, mic Akadevan. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ వైష్ణవి. మీరు ఐరాడ్ గురించి అన్నారు, అది ఫుల్లీ ఏఐ ఆటోమేటిక్గా లేకపోతే ఈజ్ ఇట్ మాన్యువల్? ఐరాడ్ అనమ్మా, ఐరాడ్లో లాట్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ దేర్. పోలీస్ నీడ్స్ టు ఎంటర్ సమ్ డేటా, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అనేది మీకు ఐడియా ఉంటుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఎఫ్ఐఆర్ కూడా, ఎఫ్ఐఆర్ వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్, వీ హ్యావ్ ఏ డేటాబేస్ కాల్డ్ CCTNS, క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో. అందులో ఎఫ్ఐఆర్ జనరేట్ అవుతుంది. అందులో ఎఫ్ఐఆర్ జనరేట్ కావాలన్నా కూడా ఐరాడ్లో మేము ఎంట్రీ పెట్టి, ఐరాడ్ ఒక ఆటోమేటిక్ నెంబర్ వస్తుంది, అది ఎంటర్ చేసే తప్ప వీ కెనాట్ ఎంటర్ డేటా ఇన్ CCTNS. ఇందులో క్రైమ్ వెహికల్ ఏంటి, తర్వాత అక్యూజ్డ్ వెహికల్ ఏంటి, తర్వాత క్రైమ్ వెహికల్ కండిషన్ ఏంటి, అక్యూజ్డ్ వెహికల్ కండిషన్ ఏంటి, తర్వాత డ్రైవర్ ఏంటి, వాడి లైసెన్స్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద రోడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇలాగా ఒక దాదాపు ఒక 150-200 ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన ప్రతి డేటా, దాని GPS లొకేషన్ ఏంటి, అన్నీ కూడా దాంట్లో ఎంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. It's for analyzing the data. Analyzing the data. సో పెట్టిన తర్వాత MEA వస్తాడు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన ఆ వెహికల్ కండిషన్ ఏంటి, ఆ వెహికల్ మేక్ ఏంటి, మోడల్ ఏంటి, అసలు ఎప్పుడు ఆ వెహికల్ కొన్నారు, ఆ డేటా అంతా ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పెడతాడు. తర్వాత డాక్టర్ వస్తాడు. డాక్టర్ వీనికి ఎటువంటి ఇంజరీ జరిగింది, ఎట్లా పడినాడు, సో ఇటువంటివంతా కూడా డాక్టర్ ఎంట్రీ పెడతాడు. ఆల్ స్టేక్ హోల్డర్స్ విల్ ఎంటర్ లాట్ ఆఫ్ మెటా డేటా ఇంటూ ఐరాడ్. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మీద చాలా అనలిటిక్స్ మనం తర్వాత డ్రా చేసుకునేలాగా చాలా డేటా అనేది ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన దాని తర్వాత మనకి అసలు ఇందాక వీరు అడిగారు ఒక ప్రశ్న, అసలు దేనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగా, రాంగ్ లేనా, ఇవన్నీ అడిగారు. సో యూ విల్ హ్యావ్ ఆల్ అనలిటిక్స్ ఇన్ ఐరాడ్. మీకు ఐరాడ్ అసలు ఉంటే బాగుండేది, మీరు ఐరాడ్ ఒకసారి చూపించుంటే. ఇఫ్ యూ కెన్, ఐ డోంట్ నో ఇది ఎన్ని గంటల వరకు ఉంటుందండి అది? సో నెక్స్ట్ టైం వీ కెన్ ప్లాన్ ఐరాడ్ డేటా చూపించి మీకు అసలు ఏంటనేది ఒకసారి మేము చూపించగలం. అంటే ఈ అనలిటిక్స్ ద్వారా మనము కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయాలి. ఇంటర్వెన్షన్స్ ఏంటి, నాకు ఎక్కువ మంది మోటార్ సైకిల్స్ చనిపోతున్నారు, ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు అని కూడా తెలుస్తుంది మనకి. సో దాని మీద ఒక ఇంటర్వెన్షన్. ఇక్కడ దిస్ ఈస్ ద బ్లాక్ స్పాట్, దిస్ బ్లాక్ స్పాట్ ఈస్ దిస్ వల్నరబుల్ ఫర్ యాక్సిడెంట్స్. ఈ వల్నరబిలిటీని తగ్గించాలా. సో ఇక్కడ బుషెస్ ఉన్నాయి, అవి కొట్టేయాలా, లేదంటే లైట్ ఉండాలా, ఇటువంటివన్నీ కూడా స్మాల్ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా మనం చేయడానికి ఐరాడ్ డేటాను ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎంటరింగ్ డేటా ఇన్ ఐరాడ్. ఇంటిగ్రేటెడ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ కమ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఐరాడ్లో నుంచి ఇన్సూరెన్స్ పోవాలి. ఇన్సూరెన్స్ ఏజెన్సీస్, మ్యాక్ట్ అన్ని కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలా చేసుకుంటూ పోతే బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అందరు కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంకా రాలేదు. ఐఎమ్ షూర్ నెక్స్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్, ఇఫ్ నాట్ ఫ్యూ మంత్స్లో people will come on to, all stakeholders will come on to same platform and you can see improvement. Suppose it's like, suppose ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్, సంబడి ఏ సబ్జెక్ట్లో పూర్గా ఉన్నారు. సపోజ్ సంబడి ఒక క్లాస్ మొత్తం మ్యాథమెటిక్స్లో తక్కువగా ఉంటే వీ కెన్ సీ మ్యాథమెటిక్స్, వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ ఆన్ మ్యాథమెటిక్స్ అని ఎట్లయితే ఉంటుందో. సపోజ్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ద్వారా చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే దే విల్ పుట్ ఎఫర్ట్ ఆన్ హెల్మెట్, ప్రాపర్గా హెల్మెట్ ఉండేటట్టు. లేదంటే రోడ్ క్రాషెస్ ఏదైనా అవుతా ఉంటే క్రాషెస్ తగ్గించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దృష్టి పెడతారు. ఇట్స్ బ్రాడర్గా వీ కెన్ ఇట్లా చెప్పొచ్చు కదా సార్, బ్రాడర్గా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ థింగ్. సో ఎనీబడి వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. యా, అక్కడ ప్లీజ్. హలో సార్, మై నేమ్ ఇస్ సాయి హర్ష. సో ఇప్పుడు మన సిటీలో చాలా ఫుట్పాత్స్ ఉన్నాయి, కానీ ఒకవేళ వాన పడితే ఫుట్పాత్స్ అవన్నీ వాటర్లోకి అయిపోతున్నాయి.
అంటే ప్రజలు దాని మీద నడవలేకపోతున్నారు, వాళ్ళు రోడ్ మీదకి వచ్చి నడుస్తున్నారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇరేషనల్ ప్రాబ్లమ్స్. సో మనకి ఫ్యూచర్ ప్లాన్స్లో డ్రైనేజ్ సిస్టమ్ ఫుట్పాత్స్ కింద ఏదన్నా పెట్టే ఐడియా ఏమన్నా ఉందా సార్? ఇట్స్ గుడ్ క్వశ్చన్. నేను అందుకే ఇందాక చెప్పాను, సేఫ్టీ కల్చర్ అనేది డెవలప్ చేయాలి. ఫుట్పాత్ ఉంటుంది, మనోడు ఫుట్పాత్ పక్కన పోతాడు, సమస్య అక్కడే వస్తుంది. కొన్ని దగ్గర ఫుట్పాత్స్ ఉండవు, ఉన్నప్పుడు ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్స్ అంటున్నాడు సార్. ఫుట్పాత్ ఈస్ దేర్ బట్ ఈజ్ అనేబుల్ టు వాక్ ఆన్ ద ఫుట్పాత్ బికాస్ ఆఫ్ వాటర్ లాగ్. రైట్, దట్ ఇస్ ఆల్సో దేర్. ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద వీడు హాకర్ ఉంటాడు, వీటి కింద నడవాల్సి వస్తుంది. యువర్ రైట్. సో మళ్ళీ అగైన్ ఇట్స్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. వాటిని తీసేస్తే దెర్ విల్ బి బిగ్ అప్రోర్, బిగ్ హ్యూ అండ్ క్రై. ఎందుకంటే నా ఏంటి నా జీవనోపాధిని పోగొట్టామంటాడు. సో దట్స్ వాట్. ఈ మధ్యన మేము చాలా సందర్భాల్లో చాలా తీసేసాం, చాలా లైక్ ఎంక్రోచ్మెంట్ తీసేసాం. సో ఎంక్రోచ్మెంట్ తీసినప్పుడు దాని మీద హ్యూ అండ్ క్రై. అందుకే అప్పుడు ఏం చేస్తాము, అసలు ఇక్కడ దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, దిస్ ప్లేస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఆ అబ్బాయి చెప్పినట్టు ఈ పక్కన ఫుట్పాత్ మీద నడుచుంటే పెడెస్ట్రియన్స్ సాగకుండా ఉండేవాళ్ళు అనేది మనము టెక్నికలీ వీ హ్యావ్ టు ప్రూవ్. సో సీ దిస్ ఇస్ ద బ్లాక్ స్పాట్, ఇక్కడ పక్కన ఉంది, పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు. సో వీ షుడ్ కన్విన్స్ పీపుల్, వీ షుడ్ కన్విన్స్ కమ్యూనిటీస్, వీ షుడ్ కన్విన్స్ నైబర్హుడ్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ ఇంటర్వెన్షన్స్. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. అందుకే ఈ ఐరాడ్లు ఇవన్నీ కూడా దాని గురించే. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ఇవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్, ఇష్యూస్ అంతా కూడా ఇంటర్ కనెక్టెడ్. సార్, నా నుంచి ఒక సజెషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వచ్చి ఆ పర్సన్ని తీసుకెళ్ళడానికి మినిమం 30 minutes to 45 minutes పడుతుంది. అది కూడా దేని వల్ల అంటే ఈ ట్రాఫిక్ జామ్స్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ వల్ల. అదే అంబులెన్స్కి ఒక సెపరేట్ రోడ్ అంటే ఒక గ్రీన్ కాలనీ లాగా ఉంటే ఓన్లీ అంబులెన్స్ ఆ రోడ్లో తిరుగుతాయి అనమాట. సో దట్ నో ట్రాఫిక్ అండ్ నో కంజెషన్స్. అప్పుడు ఒక పర్సన్ లైఫ్ మనం తొందరగా సేవ్ చేయొచ్చు అండ్ ఆ పర్సన్ని తొందరగా అడ్మిట్ చేయొచ్చు హాస్పిటల్లో. ఇది నా సజెషన్ సార్. బికాస్ ఇండియాలో ఆల్రెడీ గ్రీన్ కాలనీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంటే ఎప్పుడైనా అంబులెన్స్ వస్తే వే ఇవ్వాలని, కానీ అది ఇక్కడ చాలామంది పాటించట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మై సజెషన్ ఈజ్ దట్ ఒక సెపరేట్ రోడ్ లాంటిది ఏమన్నా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అంబులెన్స్ డ్రైవర్స్ టు అడ్మిట్ ద పీపుల్ ఇన్ హాస్పిటల్. బాగానే ఉంటుంది, మన డబ్బులు కావాలి కదా సార్. అంటే మనం అంటున్నాం సార్, బట్ ఐ విల్ ఆన్సర్ క్వశ్చన్. కానీ ముందు మనకు ఉన్న రోడ్లు వేసుకోలేకపోతున్నాం, సపరేట్ రోడ్లు అంటే మనకు చాలా కష్టం. బట్ హౌఎవర్ ఐఎమ్ హ్యాపీ. ఐ థింక్ మస్ట్ బి స్కూల్ స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, కొంత అవేర్నెస్తో వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అంటే అందుకే ఇందాక నేను ఐరాడ్ అని చెప్పాక, ఐరాడ్లో ఈ 108 అంబులెన్సెస్ కూడా వాడు కూడా ఒక స్టేక్ హోల్డర్. ఈజ్ ఆల్సో దేర్ ఇన్. ఇది అయిపోతుండగానే మెసేజ్ విల్ గో టు ద నియరెస్ట్ 108 ఫెలో. సో 108 వాడు వచ్చేస్తాడు. సో కొంత రెస్పాన్స్ టైం. సో ఎందుకంటే గోల్డెన్ అవర్ అని ఇందాక వారు చెప్పారు. సో గోల్డెన్ అవర్ అన్న దగ్గర మనకు రెస్పాన్స్ టైం ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ రెస్పాన్స్ టైంలో మనము తగ్గించాలి, బాగా తగ్గించాలి. తగ్గించాలంటే మీరు చెప్పింది ఏంటంటే రెస్పాన్స్ టైం తగ్గించడానికి సపరేట్ రోడ్ ఏదైనా ఉంటే బాగుంటుందని. సపరేట్ రోడ్ లేకపోయినా మనకి మెసేజ్ ఇమీడియట్గా పోతే మనం చాలా వరకు రెస్పాన్స్ టైం తగ్గించవచ్చు. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఈ స్టేక్ హోల్డర్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేస్తే మనకు ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్ మనం ట్రాఫిక్ అంటున్నాం, మంచి సజెషన్ ఇచ్చారు అమ్మాయి, సపరేట్ రోడ్ ఉండాలి అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం వేరే పాశ్చాత్య దేశాల్లో చూస్తే, నేను ఐ వాజ్ మెంబర్ ఆఫ్ 2014లో సింగపూర్ మోడల్ సిటీ అన్నప్పుడు మీడియా డెలిగేషన్లో ఐ వాజ్ అ మెంబర్ విజిటింగ్ ఇన్ సింగపూర్. సో అక్కడ చూసాం సార్, అంటే లివబుల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒక వైశాల్యపరంగా చూస్తే సింగపూర్ లాంటి సిటీ చాలా చిన్న సిటీ. ఈవెన్ దో బట్ డెన్సిటీ, విపరీతమైన డెన్సిటీ ఉంటుంది. మీకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 30-40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆఫీస్ అయిపోయిందంటే ఎవ్రీబడి దే స్టార్ట్స్ at 9 o'clock అండ్ దే విల్ లీవ్ ద ఆఫీస్ at 5-5:30. బట్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ కనిపించదు సార్. అంటే అంత డెన్సిటీ ట్రాఫిక్లో అయినా కానీ, అంత డెన్సిటీగా ఉండేటువంటి పాపులేషన్లో అయినా కానీ మనకి ఎక్కడా కనపడదు. ఏదో మామూలుగా ఇక్కడ ట్రాఫిక్ జామ్స్ కానీ, రూట్ జామ్స్ కానీ అట్లాంటివి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడవు.
సో వై ఇట్ ఈస్ అంటారు అంటే అది అక్కడ కనపడింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎక్కువగా వాడుకుంటారు, వాళ్ళకి రోడ్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటిది అని చెప్పి. సో ఈ డెన్స్ ప్లేస్లోనే ట్రాఫిక్ జామ్స్ లేనప్పుడు మనం ఇంత వైశాల్యంలో ఉన్నాం, ఇంత పెద్ద సిటీలో ఉన్నాం, మనకెందుకు ట్రాఫిక్ జామ్స్ వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? సో అందుకేనండి ఈ మధ్యన మేము అంటే స్టూడెంట్స్ ఆర్ మీరు కూడా మా కంట్రోల్ రూమ్కి వస్తే చూపిస్తాం. ఈ మధ్యన అస్త్రం అనే ఒక యాప్ ఒకటి ఉపయోగిస్తున్నాం. వీఆర్ టేకింగ్ డేటా ఫ్రమ్ లాట్ ఆఫ్ డేటా సోర్సెస్, గూగుల్ డేటా కావచ్చు, మ్యాప్ మై ఇండియా కావచ్చు, ఓలో, ఊబర్, వీటన్నిటి నుంచి డేటా తీసుకున్నాం. డేటా తీసుకొని మనం ఏం చేస్తాం అంటే కంజెషన్, రియల్ టైంలో కంజెషన్స్ చూస్తున్నాం. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ వీఆర్ యూజింగ్ ఏ ఏఐ టూల్ కాల్డ్ అస్త్రం, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో మీరు గమనిస్తే మేము ఆఫ్టర్ we started using this app, I can tell you in the month of October, the average congestion length in Vijayawada city is 112 kilometers per day. 112 kilometers per day. Vinala, Mirandaru. 112 kilometers per day. And we have lot of some 50-60 junctions. Every 15 minutes we are taking congestion length. At that particular junction, 4 roadlu kunte atu itu 4 kalipesesi chustam. This was 112 kilometers average per day. We started analyzing these issues and then we started applying some interventions. We could reduce it to 73 kilometers in the month of November. We are working on that still, like monna jarigindi. I would have shown, నాకు ఇంత మంచి గ్రూప్ ఉంటుంది నాకు తెలియదు, I would have shown. So we have traffic ambassadors in Vijayawada city. We have about 390 traffic ambassadors. ఈ ట్రాఫిక్ అంబాసిడర్స్ ఏం చేస్తారంటే వెహికల్ జామ్ అవుతుండగానే ఇమీడియట్గా దే ఒక బాట్ ఇచ్చాం, బాట్లో దే మేక్ ఎన్ ఎంట్రీ. సో ఆ ఎంట్రీతో వీ విల్ కమ్ టు నో ది ట్రాఫిక్ జామ్ ఎవ్రీథింగ్ అండ్ ద రీజన్ మీకు మల్టీఫోల్డ్, లైక్ వెహికల్ బ్రేక్ డౌన్ ఈజ్ వన్ రీజన్ ఫర్ ట్రాఫిక్ జామ్, యాక్సిడెంట్ ఈజ్ వన్ రీజన్ ఫర్ ట్రాఫిక్ జామ్. తర్వాత కొన్నిసార్లు స్కూల్స్ వదిలేస్తారు, కాలేజెస్ వదిలేస్తారు, ఇవన్నీ ఈవెంట్స్ also we are fetching, all schools events we are fetching, all function halls, there are 120 function halls. We called all function hall managers and then we asked them to enter. రేపు జనవరి 31వ తారీఖున నా ఫంక్షన్ హాల్ ఒక పెళ్లి ఉంది, ఈ పెళ్లికి 500 కార్లు వస్తాయి అనే డేటా మేము తీసుకున్నాం. వీ స్టార్టెడ్ దట్ లాస్ట్ 2 months వీ స్టార్టెడ్ దట్. సో మాకు ముందే రేపు, అండ్ ఐ హ్యావ్ ద లెగసీ డేటా ఫర్ ద లాస్ట్ 5 months. సో ఈ 5 monthsలో నాకు ఎప్పుడు ఎంత కంజెషన్ ఉంది, ఏ టైంలో ఎంత కంజెషన్ నాకు తెలుసు, అండ్ రేపేం జరుగుతుందో నాకు తెలుసు. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ది కంజెషన్ టుమారో. సో ప్రెడిక్టివ్ మోడ్లో మేము ఏఐ టూల్ని, వీ హ్యావ్ ట్రైన్డ్ ఏఐ టూల్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో యూ విల్ సీ చేంజ్ ఇన్ విజయవాడ సిటీ బికాస్ వీఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ ట్రాఫిక్ కంజెషన్స్. సో వీఆర్ డూయింగ్ బెంగళూరులో దే వర్ యూజింగ్ దిస్ యాప్. సో కాకపోతే అంత మనసు పెట్టి చేయలేదు, వీఆర్ డూయింగ్ దట్. సో మీరు వచ్చినా కూడా మా కంట్రోల్ రూమ్లో చూపిస్తాము. వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఆన్ దట్. ప్రతి లైక్ ఐ కెన్ టెల్ యూ నౌ, ఇప్పుడు నౌ ద టైమ్ ఈస్ 12:43. సో 12:35 ఐ కెన్ టెల్ యూ వాట్ ఈస్ ద కండిషన్స్. వీ హ్యావ్ అలర్ట్స్, టోటల్ అలర్ట్స్ ఉన్నాయి. లైక్ జస్ట్ హోల్డ్ ఆన్. సో 12:30 NH16 towards Prasadam-Padu, 440 meters. There is a congestion in Prasadam-Padu, 12:30 appudu. Endukanedi we have data. Endu congestion ayindi we have data. Alaga మేము every 10 and ఇది కంట్రోల్ రూమ్ లో చెప్పేసి ఉంటారు ఈ పాటికి. There is a congestion in Prasadam-Padu 440 meters. మీరు ఇమీడియట్ గా వెళ్ళండి, ఇమీడియట్ గా వెళ్ళేసేసి దాన్ని ఈ చేయండి, కంజెషన్ ఈ చేయండి అనేది చెప్తుంటారు. So there are systems in place. We are working on that. It's not that police are not doing anything. Our police అక్కడ ఉండేది ట్రాఫిక్లో నిలబడి ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఇలా ఊపుకోవడం కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ కనీసం నేషనల్ హైవేస్ 2 నేషనల్ హైవేస్ గోస్ టు విజయవాడ పోయినప్పుడు మీకు ఎంత కండిషన్ ఉండాలా అయినా కూడా వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్. ఐఎమ్ షూర్ మీరు ఒకసారి చూస్తే లాస్ట్ 5 monthsలో లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్
and we are improving on traffic price. సార్ అమరావతి అండ్ విజయవాడ ఈజ్ ఆర్ రియల్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఒక రకంగా. సో వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్? మీకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? హౌ యు ఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ దీస్ So, ఈ మధ్యన మీరు ఒక రోజు yesterday's congestion is 54 kilometers. On January 11th, the congestion is 300 kilometers because of festival Yes. around వచ్చింది. ఫ్రమ్ హైదరాబాద్? We were expecting about 600 kilometers. We opened that West Bypass. West Bypass ni open చేసాము, పంపించేసాము. We kept lot of cranes with us. పెట్టుకునేసి మన వారం మీదనే ఆ రోజు 4-5 బ్రేక్ డౌన్స్, బికాస్ హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉన్నప్పుడు వాడు బ్రేక్ డెఫినెట్లీ సంథింగ్ విల్ హ్యాపెన్. సో అవన్నీ తీసేసాము. అంటే ట్రాఫిక్ అనేది మనకు విజయవాడ సిటీకి మెయిన్ నేషనల్ హైవేస్ పోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ మెనేజ్ ఫర్ అస్. వెస్ట్ బైపాస్ వస్తే ఖచ్చితంగా మనకు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్. అది కాకుండా కొంత ఇందాక నేను చెప్పాను కదా సేఫ్టీ కల్చర్, సో దాన్ని మేము డెవలప్ చేస్తాము. ఐటీఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆల్రెడీ పీపుల్ మస్ట్ హ్యావ్ సీన్, వీ హ్యావ్ ఎరెక్టెడ్. ఇట్స్ ఇనాగ్రేషన్ మనం ఉంది. 17 junctions లో వీ హ్యావ్ ఐటీఎంఎస్. we have IP పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్. కంట్రోల్ రూమ్ లో నుంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మనం చెప్పగలము. అక్కడక్కడ మైక్స్ పెట్టున్నాము. సో కొంత అవేర్నెస్ అనేది ఒకవైపున క్రియేట్ చేస్తూ ఎఫ్ఎంని వి స్టార్టెడ్ యూజింగ్ ఎఫ్ఎం రేడియో తర్వాత త్వరలోనే ఒక సిటిజన్ యాప్ కూడా ఒక సిటిజన్ యాప్ కూడా సిటిజన్స్కి ఇవ్వబోతున్నాము. ఇస్తే లైక్ దే విల్ నో రియల్ టైంలో దే విల్ నో వాట్ ఈస్ ద ట్రాఫిక్ సిచ్యువేషన్, సజెస్టెడ్ రూట్స్ అన్నీ వస్తాయి. తర్వాత టాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్తో కొన్ని ఏరియాస్లో కంజెషన్ తగ్గించాలని చూస్తున్నాము. సో మీరు అడిగిన దానికి ఏంటంటే ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వచ్చేసి నెంబర్ 1 హైవేస్, నెంబర్ 2 కొంత సిటీ కల్చరు అది ఇంకా రాలేదు, అడాప్ట్ కాలేదు, అది ట్రై చేస్తున్నాము. తర్వాత కొంత చలాన్స్ అనేది కూడా మీకు ఏఎన్పిఆర్ కెమెరాస్ ఉన్నాయి, ఆర్ఎల్విడి కెమెరాస్, రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి. వీటితో ఆటోమేటిక్గా చలాన్స్ జనరేషన్ అనేది కూడా తొందరలోనే ఉంటుంది. మరి ఎక్కువ ప్రెషర్ పెడితే ఇబ్బంది ఉంటుందని కామ్గా చూస్తున్నాము. బట్ అవసరమైతే అది కూడా వి విల్ జనరేట్ చలాన్స్, ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ చలాన్స్. ప్రజలు ఇబ్బంది పడతారని కొద్దిగా అలాగా ఆగున్నాం. సో లాస్ట్ ఒక క్వశ్చన్ సార్, మనం చూస్తూ ఉన్నాం ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ టెస్లా లాంటి కంపెనీస్ ఆల్రెడీ డ్రైవర్లెస్ వెహికల్స్ ఇంట్రొడ్యూస్ చేశాయి. ఏఐ బేస్డ్ అని చెప్పి అంటున్నారు. సో మనకు ఈ ట్రాఫిక్ కంజంక్షన్స్ కానీ మనకు వస్తున్నటువంటి ట్రాఫిక్ ఎర్రర్స్ కానీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, బికాస్ హ్యూమన్ ఈస్ డ్రైవింగ్ దిస్ థింగ్. సో ఆబ్వియస్లీ దే విల్ మేక్ మిస్టేక్స్, హ్యూమన్ నేచర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏఐ లాంటి బేస్డ్ డ్రైవర్లెస్ కార్స్ లాంటివి కనుక ఇంట్రడ్యూస్ అయితే, అంటే గోయింగ్ ఫర్దర్, ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్ ఫర్ ట్రాఫిక్ కంజంక్షన్స్? ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్ ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మీరు ఒకసారి కంట్రోల్ రూమ్కి వస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా ఫ్యూచర్లో మీకు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంటుంది. సో ఏఐ టూల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మేము కూడా అసలు మా కానిస్టేబులరీ, మా ఆఫీసర్స్ అంతా కూడా ముందు అస్త్రం అంటే పక్కన పారేశారు. ఇప్పుడు దే ఆర్ ఆల్ యూస్ టు ఇట్. ఇప్పుడు మీరు ఒక కానిస్టేబుల్ అడగండి, మీకు చెప్తారు. అంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఒక ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇట్స్ వర్కింగ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఈ స్పీడ్ యుగానికి, మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు తగ్గట్టుగా చాలా స్పీడ్గా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ స్పీడ్గా వెళ్తూనే మన సేఫ్టీ మనం చూసుకుంటూ దానికి పాటించాల్సిన నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా ట్రాఫిక్కి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళను పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయి పరిజ్ఞానం పెంపొందించడం ద్వారా ఈ ట్రాఫిక్ ద్వారా ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా జరుగుతున్నటువంటి మరణాలను అరికట్టేందుకు వీలుంటుందని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు వాడుతున్నటువంటి రకరకాలైనటువంటి యాప్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కూలంకషంగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.